వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పవన్ ను లక్ష్యంగా చేసుకుని అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అనుసరించిన విధానాలను కోర్టు తప్పుపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థలో లోపాలను, డేటా చోరీ అంశాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం క్రిమినల్ పరువు నష్టం దావా వేసింది. దీనికోసం ప్రత్యేకంగా జీవోలను విడుదల చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఫిర్యాదు చేయించింది. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఒక సాధారణ పౌరుడని, ప్రజాప్రతినిధి కాదని, అలాంటప్పుడు ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఫిర్యాదు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ఒక వ్యవస్థపై చేసిన విమర్శలను పరువు నష్టంగా పరిగణించి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టడం కోసమే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జీవోలు జారీ చేసిందని, ఇది అధికార దుర్వినియోగమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పరువు నష్టం దావా వేయాలంటే బాధిత వ్యక్తులే నేరుగా కోర్టును ఆశ్రయించాలని, కానీ ప్రభుత్వం మధ్యలో ఎందుకు అడ్వకేట్ జనరల్ పీపీ ద్వారా జీవోలు ఇచ్చి కేసులు పెట్టించడం చట్టపరంగా నిలబడదని కోర్టు స్పష్టం చేసింది. సిఆర్పిసి సెక్షన్ 199 ప్రకారం ఉన్న వెసులుబాటును ప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకోవాలని చూడటం సరికాదని, ఈ కేసులో ప్రాథమిక నిబంధనలే పాటించలేదని ధర్మాసనం ఎత్తి చూపింది. వాలంటీర్ల వ్యవస్థను విమర్శించినందుకు పవన్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అప్పటి ప్రభుత్వం పావులు కదిపిందని తాజా పరిణామాలు ధృవీకరిస్తున్నాయి. వాలంటీర్ల గౌరవానికి భంగం కలిగిందని చెబుతూనే వారిని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థిని నిలువరించాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు.